తాజా అంశాన్ని చూస్తున్నాం. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందితో సచివాలయాల్లో పింఛన్లు పంపిణీ చేయాలని అధికారులకు సెర్ప్ ఉత్తర్వులు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పింఛన్ల పంపిణీపై సెర్ప్ ఉత్తర్వులకు సంబంధించిన సమాచారం ఏంటి? అనుదీప్, సామాజిక భద్రతా పెన్షన్స్ ఏవైతే పంపిణీ చేయాల్సి ఉందో అది రేపటి నుంచి పంపిణీ చేయాల్సినటువంటి ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాలంటీర్ల ద్వారా ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండడం, అలాగే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో పింఛన్లతో సహా అన్ని నగదు పంపిణీ పథకాలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం నిన్న ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నియమావళి ముగిసే వరకు వారి వద్ద ఉన్నటువంటి ఏవైతే మొబైల్స్, ట్యాబ్లు, ఇతర పరికరాలు ఏవైతే ఉన్నాయో అన్ని జిల్లా ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. అయితే అమల్లో ఉన్న పథకాలకు సంబంధించి ప్రయోజనాలను ప్రభుత్వ సాధారణ ఉద్యోగుల ద్వారానే అందించేందుకు వీలుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించింది. వాలంటీర్ల పనితీరుపై విమర్శలు వెలువెత్తుతున్న నేపథ్యంలో హైకోర్టు కూడా ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నిన్న స్పష్టమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు వాలంటీర్ల ద్వారా ఈ పంపిణీ కార్యక్రమాలు నిలిపివేయాలని పేర్కొనడం జరిగింది. అయితే దీంతో ఈ రోజు సెర్ప్ అధికారులు, సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డి దీనికి సంబంధించి పింఛన్ల పంపిణీ విషయంలో కొన్ని స్పష్టమైనటువంటి సూచనలు చేస్తూ జిల్లా అధికారులకు స్పష్టమైనటువంటి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ ప్రక్రియ పూర్తిగా గ్రామ వార్డు సచివాలయాల్లోనే జరుగుతాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఇంటింటికి పంపిణీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టబోమని, అయితే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ గ్రామ అలాగే వార్డు సచివాలయాల వద్దకు వస్తే వాళ్ళ వద్ద ఉన్నటువంటి గుర్తింపు కార్డులు తీసుకొని అక్కడ పెన్షన్లు ఇచ్చే ప్రక్రియ చేపట్టాలి అని చెప్పి అధికారులు సూచన చేయడం జరిగింది. ఎందుకంటే పెన్షన్ కార్డులు ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్న పాస్ పుస్తకాలు తీసుకొస్తే దాంట్లో ముఖ్యమంత్రి ఫోటో కూడా ముద్రితమై ఉన్నందున ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉంటుంది. అందువల్ల వాళ్ళ వద్ద ఉన్నటువంటి ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డులు తీసుకురావాలని కూడా ఇందులో సూచించడం జరిగింది. సచివాలయం వద్ద పెన్షన్దారులు వస్తే ఎలాంటి తొక్కిసలాట్లు, ఇతరత్ర అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఈ జిల్లా అధికారులకు సెర్ప్ పంపినటువంటి ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. వాలంటీర్ల వద్ద ఉన్నటువంటి మొబైల్, బయోమెట్రిక్ పరికరాలు జిల్లా ఎన్నికల అధికారులకు హ్యాండ్ ఓవర్ చేయాలని, బయోమెట్రిక్ పరికరాలు ఎన్ని అవసరమవుతాయో అన్ని మాత్రమే సచివాలయంలో ఉంచుకొని మిగతావన్నీ కూడా జిల్లా ఎన్నికల అధికారులకు అందజేయాలని చెప్పి పేర్కొనడం జరిగింది. గతంలో చెప్పినట్లే ఏదైతే ఎండీఓలు కానీ లేదా పంచాయతీకి సంబంధించిన కార్యదర్శులు వెల్ఫేర్ అసిస్టెంట్ల వద్ద ఆథరైజేషన్ లెటర్లు లాగిన్ చేసేందుకు విలువైన ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొనడం జరిగింది. రేపటి నుంచి పింఛన్ల ప్రక్రియ ఏదైతే అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందజేయాల్సి ఉందో అది ఎలాంటి అసౌకర్యం కలగకుండా యథావిధిగా పింఛన్ల ప్రక్రియ జరిగే విధంగానే అధికార యంత్రాంగాన్ని చర్యలు తీసుకోవాలని ఏదైతే ఎన్నికల సంఘం సూచించిందో అందుకు అనుగుణంగానే సచివాలయాలు, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాల ద్వారా ఈ ప్రక్రియ నిర్వహించేందుకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. ధన్యవాదాలు శ్రీనివాస్.